జంగల్లో ఉండాల్సిన కోతులు ఇప్పుడు జనాలలోకి వస్తున్నాయి. ఏ ఊర్లో చూసినా మనుషుల కంటే ఎక్కువ కోతులే డబుల్ అయినాయి. కోతులనేమో అన్ని జీవాలను చూసినట్టు చూడరాయే, భక్తితో కూడిన భయం వల్ల వచ్చిన రెస్పెక్ట్తో చూస్తుంటారు. ఇక అట్లా జనాల భక్తిని అడ్వాంటేజ్గా తీసుకొని అవేమో పెంకులు వీకుడు, బువ్వకుండులు సదురుడు, పంటలు పొతం బెట్టుడు చేస్తుంటాయి. అవన్నీ చూసి జనాలకేమో చిర్రెత్తికి వస్తుంది. ఏ ఉద్యమాన్నైనా ఉక్కుపాదంతో అణిచేయాలని చరిత్ర నేర్పుతుంటది. అట్లనే కోతులను కూడా ఉక్కుపాదంతో అణిచివేయాలని డిమాండ్ చేస్తున్నారు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం జనాలు. వెనకట దోపిడీ దొంగలు ఊర్ల మీద పడి దోసుకపోయినట్టే కోతులు చేన్ల మీద పడి ఇత్తుకు లేకుండా బుక్కిపోతున్నాయట. ఇక మక్క చేన్లలో పడి కంకి మిగులకుండా కంకిపోతున్నాయి. ఇక అరటి తోటలకైతే పటపాస్ బుక్కులున్న ఓనర్ల లెక్కనే వస్తున్నాయట. ఒక్క పండు దక్కనిస్తలేవట. ఇక మనిషి కనబడితే కరిషదాకి ఇడుస్తలేవట. పిల్లగాళ్ళు, ఆడోళ్ళు, ముసలోళ్ళ మీదనైతే తెలుగు సినిమాలలో విలన్లు ప్రతాపం చూపించినట్టే చూస్తున్నాయట. కూర గిన్నెలు, బువ్వ గిన్నెలే చదురుడు కాదు, దుకాణాల మీద కూడా పడుతున్నాయట. మెయిన్ రోడ్ల మీద పోకిరిగాల లెక్కనే అడ్డలేసి అచ్చిపోయేటోళ్లను ఆంబుక్క పెడతామన్నట్టే చిడాయిస్తున్నాయట. లింగం మీద తేలు షీపిరితోడి కొట్టలేము, చేయితోడి తీయలేము అన్నట్టు కోతులు అయిపోయాయి. ఏమన్నా అందామంటే ఏమన్నా రాకుంటున్నది. అందుకే మీరే ఏదోటి చేసి మా కోతుల బెడద లేకుండా చేయాలని అంటున్నారు జనాలు. మరి సర్కారు కూడా కోతులను పట్టే నిపుణులను యుద్ధ ప్రాతిపాదికన నియమించుకొని కోతులను పట్టే ఉపాయం చేస్తే మంచిగుండు.